రాకి నేను ఎంతగా మిస్ అవుతాననేది నేను చెప్పలేకపోతున్నాను నీకు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యువర్ బ్యాక్. నేను కూడా నేను చాలా మిస్ చేశాను. నా లైఫ్లో అన్నీ వదిలేసి నీ వెనకాలే వచ్చేయాలనిపించేసింది, నీతో అయితే ఉండాలని. అయితే అది ఇప్పుడే చేసేద్దాం. ఇక్కడ నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోతాం, సరేనా? పెళ్లి చేసుకుందాం. అతుల్ ప్లీజ్, ఇప్పుడే కదా నేను వస్తున్నాను, ఇంటికి కూడా మనం వెళ్ళలేదు ఇంకా. నాకు కొంచెం ఆలోచించేందుకు కదా టైం. ఎంత టైం తీసుకుంటావు నువ్వు? అతుల్ ప్లీజ్, నీకు తెలుసు కదా నేను అందరినీ వదిలేసి అలా రాలేనని. ఒక నిమిషం బండిని కొంచెం ఇంటి నుంచి దూరంగా ఆపండి. నాన్నగారు మన ఇద్దరిని కలిసి చూస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఓకే. మన దేశంలో ఉండే ఆడవాళ్ళు పురుషులకి సమానంగా పోటీ పడుతూ ముందుకు వెళ్తాం మన కళ్ళారా చూడొచ్చు. కానీ ఇవాల్టికి కూడా ఈక్వాలిటీ గురించి మాట్లాడే మన దేశంలో ఆడవాళ్ళకి ఎదురుగా రేప్ గురించో లేదా మిగతా విషయాల్లో ఆడవారు నోరు తెలిసి చెప్తంలో భయపడుతున్నారని నేను చెప్తున్నా మిత్రులారా. ఇవాళ క్రైమ్ ప్యాట్రోల్లో ఇలాంటి విషయాల గురించి మాట్లాడటానికి ఒక ప్రముఖ వ్యక్తి మనల్ని కలవబోతున్నారు. అందరికీ నమస్కారం. నేను శ్యామ్ స్తాగిర్ ఖాన్. మిత్రుడు అనూప్ చెప్పింది ఖచ్చితంగా నిజమని చెప్తాను. ఇప్పుడు దాకా రిజిస్టర్ అయిన క్రైమ్ రిపోర్ట్ ఉన్న దాంట్లో చాలా చాలా తక్కువ. ఇదంతా ఎందుకు జరుగుతుంది? దీనికంతా ఎవరు కారణం? మన సమాజం మారిపోవడానికి దీనికంత కారణమా? క్రైమ్స్ ని ఆపటంలో మనం ఓడిపోయాం. బాధింపుకి గురైన వాళ్ళతో మనం నుంచున్నామా? అఫెక్ట్ అయిన వాళ్ళ మీదే మనం నిందలు వేస్తున్నాం. కుట్రని చేసిన వాళ్ళకన్నా ఫిజికల్ గాను మెంటల్ గాను వాళ్ళని టార్చర్ చేయడమే జరుగుతుంది. 1 సంవత్సరం తర్వాత ఇండియాకి వచ్చాను, నన్ను ఇలానే వెల్కమ్ చేస్తారా? నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? మనిషిని, మృగాని కాదు. ఇంకా నేను తట్టుకోలేను నాన్న. ఇవంతా మళ్ళా మొదలెట్టకండి ప్లీజ్. నేను మీ కూతుర్నే కదా, లేండి రోడ్లో ఎవరో ఒక్కతినా నేను. వాడు నన్ను ఇలా కష్టపడుతుంటే మీరు చూసుకుని ఎలా ఊరుకో ఉన్నారు? నాకు నిన్ను చూస్తే జాలిగానే ఉంది, కానీ ప్రీతం చాలా గొప్పవాడు. నేను నీ కాళ్ళు కూడా పట్టుకుంటానమ్మా. నాన్న ఏంటిది? ప్రీతం నిన్ను వదులుకోవద్దు. అతను ఏం చెప్తాడో తను అలాగే చేసేయ్, లేదంటే అతను మనల్ని అంతం చేస్తాడమ్మా. మనమంతా కోల్పోతాం ఈ ఇంటిని, నేను, నువ్వు. అరే అతను నన్ను చంపేస్తాడమ్మా, బ్రతకనివ్వడమ్మా. ఏంటి? ఏం కావాలి? ఇప్పుడు ఏం వద్దు. మీ నాన్న చేసి ఈ వెదవ పనులు ఆపలేదంటే తర్వాత తెలుసుకుంటావు నాకేం కావాలని. అర్థమవుతుందా? రాకీ, చపాతి రెడీగా ఉందా? వస్తున్నాను నాన్న. అయితే ప్లేట్లో పెట్టి తీసుకురా. ఇదిగో రాకీ. నానా ఏంటి నాన్న? ఎందుకో కాస్త నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. నువ్వు వచ్చి మసాజ్ చెయ్యి, త్వరగా రా.
కాఫీ. ఆకాష్, మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం ఎందుకు ఒక బెడ్ని అడాప్ట్ చేసుకోకూడదు? నేను ఆఫ్నేజ్లో ఉన్న వాళ్ళ దగ్గర నేను బాగా మాట్లాడేశాను. ఆకాష్ సమాధానం చెప్పరా? ఇదే నా సమాధానం. పిల్లల్ని దత్తత తీసుకోవాలంట. చూడు, బెంగళూరులో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మనం ఎలాగైనా బెంగళూరు రీచ్ అయితే చాలు, మిగతా విషయాలన్నీ వాడు చూసుకుంటాడు. మన ఇద్దరం అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నేను మాట్లాడేది నీతోనే, రాకి. ఏమైంది ఏమైంది నీ చేతికి? ఇదంతా ప్రథమ గారి పనే కదా? అదేం కాదు, నేను కిచెన్ లో ఉండగా నా చెవులో పువ్వులు పెట్టుకున్నానా? ఇది సిగరెట్ తో కాల్చిందని చూస్తేనే అర్థం అవుతుంది. అతుల్, నువ్వు ఇలా కోపడుతూ ఉంటే నాకు చాలా నచ్చింది, సంతోషంగా ఉంటుంది. ఎవరికో ఉంది కదా నా మీద అక్కర అని. నా గురించి ఆలోచిస్తున్నావు. చూడు, ఒకరోజు అన్నీ సరిపోతుంది. ఖచ్చితంగా మొత్తం ఒకరోజు సర్దుకుపోతుంది. ఏదైనా చేయాలంటే ఏంటి అర్థం? నువ్వేం చేయబోతున్నావు? నాకేం చేయాలో అర్థం కావటం లేదు. రాకి చాలా అనుభవిస్తుంది. వాళ్ళ నాన్న కానీ ఆ కుక్క ప్రథమ్ కానీ ఇంకా టార్చర్ చేయడానికి నేను ఒప్పుకోను. నేను ఆ నరకాన్ని నుంచి తన్ని బయటికి తీసుకురావాలి. అన్నా, నువ్వు ఏదో ఒకటి చెయ్యాలన్నా. దీన్ని మనం త్వరగానే సరిచేసి తీరాలి. మీ నాన్న మీరు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? సార్, నేను, నాన్నగారు, 2 అక్కలు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. మర్డర్ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? నాకు తెలీదు సార్ ఎప్పుడైందో అని. మధ్యాహ్నం నేను నా బాయ్ ఫ్రెండ్ అతుల్ని కలిసిందుకు వెళ్ళినప్పుడు అప్పుడు నాన్నగారు హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. ఈవినింగ్ నేను ఇంటికి వచ్చాక ఆయన బెడ్రూమ్ తలుపు మూసి ఉండింది. ఆయన పడుకున్నారేమో అనుకుని నేను నా రూమ్లోకి వెళ్ళిపోయాను. నాన్నగారు, మీరేం తింటారు? మీ నాన్నకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? నాకు తెలీదు సార్. నీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా? నాకు తెలీదు. సరే గాని మీ నాన్న ఏం పని చేస్తున్నారు? ఆయన ఎలాంటి వాడు? ఆయన ఒక రేపిస్ట్. చాలా మోసమైన నీచమైన వ్యక్తి అతను. తన సొంత కూతుర్ని ఆయన రేప్ చేశారు. నాతోని బలవంతం చేశారు. ఒరే చెప్తున్నాగా, రా రమ్మంటే వదా. ఏయ్, నువ్వు బయటికి వెళ్ళవే, వెళ్ళు. ఎన్ని రోజులుగా జరుగుతుంది? నేను చదువుకునేందుకు అబ్రాడ్ వెళ్ళినప్పటి ముందు నుంచి మా అమ్మ ప్రాణాలు ఉన్నప్పటిగానే. అరే, నాకు ఇవంతా ఏంటి కూడా అర్థమయ్యేది కాదు. మా అమ్మ ఇక్కడ నుంచి ఏడ్చేది. ఇంకా అందరికీ లోకల్లో తనకి హార్ట్ అటాక్ అయిందన్నాడు. నేచురల్ డెత్ అన్నాడు. దీన్ని ఎందుకు నువ్వు ముందే కంప్లైంట్ చేయలేదు? సార్, ఆ రోజు నాకే అర్థం అవ్వలేదు ఇదంతా ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి. నువ్వు జీవితంలో చాలా కష్టపడ్డావు. మీ నాన్నని చంపిన వాడి దగ్గర కారణాలు ఉన్నాయి. నాకు మాత్రం అంత ధైర్యం ముందుంటే నేను నా అమ్మని చంపిన అదే రోజు ఆ మనిషి కూడా చంపేసేదాన్ని. అలాంటి ఒక నరకంలో ఉండేదాన్ని కాదు. ఆ గాయం ఎలా జరిగింది? సార్, నేను బాత్రూంలో పడిపోయాను. ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు నువ్వు సిటీ వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు. ముంబై నగరంలో చాలా మంది కలతో వస్తారు.
అమ్మాయిల సేఫ్టీకి ఇది చాలా తోడుగా ఉండింది. ఈ చోట్లోనే ఆడవాళ్ళు సురక్షితంగా ఫీల్ అవుతున్నారు. కానీ రాకీ విషయంలో అది జరగలేదు. తను ఇక్కడ అసలు సేఫ్టీగా ఫీల్ అవనే లేదు. 2018లో ఎన్సీఆర్ రిపోర్ట్ని బట్టి 94% లో ఉన్న రేప్ కేసులు అన్ని కూడా వాళ్ళ సొంత వాళ్ళే. ఇంకా విక్టిమ్స్ కూడా నైబర్స్, రిలేటివ్స్, వాళ్ళ స్కూల్ కాలేజీలో ఉన్న టీచర్స్ వీళ్ళే. ఈ కుట్రలన్నీ వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు. ఆడవాళ్ళకి జరిగే అన్యాయాలు వాళ్ళు బయటికి చెప్పట్లేదు. రాకీ వాళ్ళ నాన్న తెరీందర్ వాళ్ళ సొంత కూతుర్నే సెక్షువల్ టార్చర్ చేశాడు. ఇదంతా నిజమా లేకపోతే ఇవన్నీ కట్టుకదలా? మిస్టర్ రోహిత్, ఎవిడెన్స్కు ఈ ఫోటో సరిపోతుంది. మీ భార్య మీ పట్ల చేసిన ద్రోహానికి గాను మనము డివోర్స్ తీసుకోవచ్చు. ఈ డైవర్స్ వల్ల నాకేదన్నా నష్టం కలుగుతుందా? వాళ్ళ లాయర్ కోర్టులో ఏం చెప్తాడో చూద్దాము. అంత సులభంగా తనని నేను వదిలిపెట్టను. డిఎన్ఏ టెస్ట్కి నాకు పర్మిషన్ దక్కుతుందా? డిఎన్ఏ టెస్ట్కి పర్మిషనా? ఎందుకని? సార్, ఇన్వెస్టిగేషన్ లో తేజేంద్ర సింగ్ బిజినెస్ చాలా లాస్ అయిందని విన్నాను. బిజినెస్ లో వచ్చిన లాస్ ని సరి చేయడానికి ప్రీతం సింగ్ దగ్గర తేజేంద్ర సింగ్ డబ్బులు తీసుకున్నాడు. సార్, ప్రీతం సింగ్ ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్. వాడికి చాలా కనెక్షన్స్ ఉంటాయి. చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని చేస్తాడు. మీరు ఏమనుకుంటున్నారు? డబ్బు ఇవ్వలేదని ప్రీతం సింగ్ ని తేజేందర్ సింగ్ చంపుంటారా? దానికి కూడా ఛాన్స్ ఉంది సార్. ప్రీతం సింగ్ డబ్బులు అడిగి ప్రాబ్లం చేసుంటాడు, కానీ ఈ హత్య డబ్బు కోసం చేసింది కాదు. అదంతా కాదు షర్కే, ఏదో పగ కోసం ఇదంతా చేసుంటారు. 3 సార్లు కత్తితో పొడిచాడు. ఇది పగ సాధిస్తానికి చేసిన పని. దానికి కూడా ఛాన్స్ ఉంది సార్. ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇంకొక ఇన్ఫర్మేషన్ దొరికింది. తేజేంద్ర సింగ్ కూతురు రాకీ ప్రీతం సింగ్ తో టచ్ లో ఉన్నారు. ఆ అమ్మాయి అబ్రాడ్లో ఉన్నప్పుడు చాలాసార్లు మెసేజెస్ ఇంకా ఫోన్ కాల్ కూడా చేశాడు. ప్రీతం సింగ్ రాకీకి ఎప్పుడూ ఫోన్ చేసి నువ్వు వెంటనే ఇండియాకి రావాలని ఫోర్స్ చేసేవాడు. ఏంటి, తేజీని చంపేశారా? కొన్ని రోజుల క్రితం మాట్లాడేటప్పుడు బాగానే ఉన్నారు కదా. ఆయన హత్య నీకు ఆశ్చర్యాన్నిస్తుందా? ఎంతకాలంగా నీకు అతను తెలుసు? ఓ 10 ఏళ్లుగా తెలుసు సార్. అతను చేసే బిజినెస్. తేజేంద్ర సింగ్ బిజినెస్ లాస్ అయింది అంతే కదా. నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇంకా డబ్బులు ఇవ్వలేదని చంపేశావు అంతేగా. ఏమంటున్నారు మీరు? నాకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళందరినీ హత్య చేస్తున్నానంటున్నారా? వాళ్ళని నేను హత్య చేస్తే నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇంకెవరిస్తారు? నేను మీ కళ్ళకి సీరియల్ కిల్లర్లా కనిపిస్తున్నానా? చెప్పండి. మర్డర్ జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఆఫీసులోనే ఉన్నాను, కావాలంటే చెక్ చేసుకోండి. అవును, ఖచ్చితంగా చేస్తాం, ఎందుకంటే అది మా పని కదా. రండి వెళ్దాం. అదంతా సరే కానీ తేజేందర్ కూతురు రాకీ, మీకు తనకి ఏంటి కనెక్షన్? కనెక్షనా? ఎలా? మీ రిలేషన్షిప్. అది తేజీ వాళ్ళ కూతురికి నేనెలా రిలేటెడ్ అవుతాను? అలాగా, నువ్వు తనకి చాలాసార్లు కాల్ చేసావు కదా. అబ్రాడ్కి వెళ్ళిన తర్వాత కూడా వదలలేదు కదా. అదేంటంటే తనకి కొంచెం డబ్బు అవసరమైంది. రాకీకి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని ఆశ. నేనే తనకి స్పాన్సర్ చేశాను. తనకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏం కావాలని అడిగేవాడిని, అంతే. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ తన్ని నేనే హత్య చేశానని మీరందరూ అనుకుంటున్నారు, అవునా? రండి వెళ్దాం. షర్కే, వీడు డబ్బు గలవాడు, అలా అంతా ఒప్పుకోడు. మనం ఏం చేయగలమో వాడికి చూపించాలి. ఇంకా రాకీ ఆ హత్య జరిగినప్పుడు బాయ్ ఫ్రెండ్ని చూస్తానికి వెళ్ళింది. ఏదైనా మాట్లాడు. అవును సార్, నేను రాకీ ఆ రోజు కలుసుకున్నాం. మధ్యాహ్నం ఒక 3:30 అలా ఉంటుంది సార్. అప్పుడే కలుసుకున్నాం సార్. తర్వాత ఒక 4 గంటలకి తను వెళ్ళిపోయింది సార్ ఇంటికి. తేజీకి మేము లవ్ చేసుకోవడం ఇష్టం లేదు సార్. మా ప్రేమకి ఎప్పుడు ఆయన ఎదురుగానే ఉండేవాడు సార్. నువ్వు తనకి నచ్చనంత అలాంటి పని ఏం చేశావు? నువ్వు నచ్చలేదని అతన్ని చంపేశావా నువ్వు? లేదు సార్, నేను ఆయన చంపలేదు సార్. ఆయన నాకు మాత్రం శత్రువు కాదు సార్. రాకీకి ఎవరి దగ్గర అయినా కానీ వాళ్ళందరికీ ఆయన శత్రువే. రాకే కదా ఈ హత్య చేసింది. తనని ఎవరు దగ్గరికి రానివ్వట్లేదని ఇలా చేసి ఉంటుంది కదా. లేదు సార్, రాకీ చాలా మంచి అమ్మాయి సార్, చాలా మంచి అమ్మాయి సార్. అయితే ఇందులో ఎవరు చెడ్డవాళ్ళు? వాళ్ళ నాన్న. ఎందుకంటే రాకీని ఎవరితోనే అఫైర్ ఉంచుకోలేదా? ఎందుకంటే రాకీ ప్రీతంని సాటిస్ఫై చెయ్యాలి సార్. రాకీ ఇంకెవరైనా అబ్బాయితో అఫైర్ లో ఉన్నా కానీ, లేదంటే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసినా కానీ వాళ్ళ నాన్న లేదంటే తన్ని చంపేస్తాడు సార్. ఇది ఎన్ని రోజులుగా జరుగుతుంది? యాక్చువల్లీ సార్, అబ్రాడ్ వెళ్ళక ముందు నుంచే జరుగుతుంది. నేను రాకీకి ఎన్నోసార్లు చెప్పి చూశాను సార్, ఇక్కడ నుంచి వేరే ఎక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పి. కానీ తను నా మాట వెళ్ళలేదు సార్. ఎందుకంటే తనకు భయం, ప్రీతం వాళ్ళ నాన్నని ఏదైనా చేస్తాడేమో అని, చంపేస్తాడేమో అని భయపడింది సార్. వాళ్ళ నాన్న రోజు తను అంత బలవంతం చేసి చిత్రహింసలు పెట్టేవాడు సార్.
నేను అసలు తట్టుకోలేకపోయాను. తర్వాత నేను మా అక్కల్ని అడిగాను హెల్ప్ కోసం. వాళ్ళు అస్సలు నేను చెప్పేది నమ్మనే లేదు నాన్న గురించి. మీ సిస్టర్స్ పేరేంటి? శిల్పి ఇంకా పాకి. సార్ 3 చెల్లికి నేనే పెద్ద అక్కని. వీళ్ళ ముగ్గురు మీద నాకు నమ్మకం ఉంది సార్. మా నాన్న రాఖీకి అలా చేసి ఉండడు అనుకుంటున్నా. మా అమ్మ చనిపోయి 5 ఏళ్ళే. అమ్మ చనిపోయిన ఒంటరితనంలో ఫీల్ అవుతూ మీనా ఆంటీతో క్లోజ్ అయి ఉంటాడు. కానీ వాళ్ళ సొంత కూతురికి ఇంత ద్రోహము ఎప్పటికీ చేసుండరు అనుకుంటా సార్. అయితే రాఖీ ఎందుకులా చెప్పాలి? అది ఏంటంటే సార్, మా నాన్న అతుల్కి అగెన్స్ట్గా ఉన్నారు. వాడిని చూస్తేనే మా నాన్నకు నచ్చదు. నాకు బాగా గుర్తుంది సార్, మా నాన్న అందరి ముంగల్నే చెప్పారు అతుల్ మంచివాడు కాదని, వాడు ఇతని జీవితం నాశనం చేస్తాడని. రాకీని వాళ్ళ కూతురు ఫిజికల్ అబ్యూస్ చేసినట్టు కేసు వేశారు. రాకీ వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు శిల్పి ఇంకా పాకి పోలీసుల దగ్గర దాచిపెట్టారు. ఇది ఎవరు నిజం చెప్తున్నారు, ఇంకా ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఇదే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ ఈ ఎక్స్పీరియన్స్ నుండి నాకు ఒక విషయం అర్థమైంది. శిల్పి ఇంకా పాకి వాళ్ళ నాన్న గౌరవం కాపాడటానికి కోసం అబద్ధం చెబుతున్నారు. దీని వెనకాల చాలా కుట్రుంది. ఇవన్నీ వెంటనే బయటకు వస్తాయి. ఏంటి ఈరోజు త్వరగా వచ్చేసావు? నేను నీకేమైనా తీసుకొస్తాను. అదేం అక్కర్లేదు. ఇది డిఎన్ఏ రిపోర్ట్, మన అబ్బాయి రిపోర్టే. ఈ డిఎన్ఏ రిపోర్ట్తో నా డిఎన్ఏ మన అబ్బాయితో మ్యాచ్ అవడం లేదు. వాడు నాకు పుట్టిన బిడ్డ కాదు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు ఎవరి కొడుకు చెప్పు, ఎవరి కొడుకు వాడు? వదులు. వీడు ఎవరి కొడుకు? ఓ బిల్డర్ ప్రీతను కొడుకే కదా. రాఖీ తన తండ్రి మీద పెద్ద నేరాన్ని మోపింది. ఒకవేళ తను అబద్ధం కూడా చెప్పొచ్చు కదా. తన సిస్టర్ స్టేట్మెంట్లో మనం ఏది కనిపెట్టలేకపోయాం. కానీ ఒక విషయం క్లియర్గా ఉంది. ప్రీతం సింగ్ తేజేంద్ర సింగ్ కి డబ్బులు ఇచ్చాడు, కానీ డబ్బుని ఇంకా అతను తిరిగి ఇవ్వలేదు. ప్రీతం సింగ్ అతని కూతురు చదువు కోసం బోల్డంత డబ్బుని ఖర్చు పెట్టాడు, అది కూడా అబ్రాడ్ వెళ్ళడానికి. తేజేంద్ర సింగ్ డబ్బుని తిరిగి ఇవ్వడం బదులుగా తన కూతుర్ని తన దగ్గరికి పంపించాడు. ఆ హత్య నుంచి తప్పించుకోవడానికి అతను రేప్ చేశారని నేరం మోపింది. ఛాన్స్ ఉంది సార్. సార్, తేజేందర్ సింగ్ పిఎం రిపోర్ట్. సార్, పిఎం రిపోర్ట్ బట్టి తేజేంద్ర సింగ్ మర్డర్ 3 నుంచి 5 లోపల జరిగి ఉండాలి. ఇది మాత్రం కాకుండా 4 సార్లు కత్తితో పొడిచారు. బాడీ పార్ట్స్ డ్యామేజ్ అయ్యేదాకా పొడిచారు. ఒకవేళ షెర్కి నైఫ్ సెట్ నుంచి ఒక పెద్ద కత్తి తీసి గుచ్చాడా? తేజేందర్ ఇంట్లో అలాంటి నైఫ్ సెట్ ఏం లేదు సార్. అలా అయితే ఒకటి చేయండి, వాళ్ళ ఇంటి పక్కనున్న అన్ని కొట్లని బాగా విచారించి చూడండి. ఒక బిగ్ నైఫ్ సెట్ ఎవరు కొన్నారు ఏంటనేది విచారించండి. సార్, రజేంద్ర చనిపోయిన రోజు తన పక్కింటి వాడైన యుగేష్ పెద్ద కత్తితో నించోవడం చూశారు. నిజం చెప్తున్నాను సార్, నేను తేజేంద్రని చంపలేదు సార్. మర్యాద ఇవ్వడం నేర్చుకో. అతను నీకు తండ్రి లాంటి వాడు. పేరు పెట్టి ఎలా పిలుస్తావు? మా అబ్బాయి చెప్పి నిజమే సార్. మా అబ్బాయి ఇలాంటి పనులన్నీ చేయడు సార్. మీరు అర్థం కాలేదు సార్. అతని మీద అఫైర్లో ఉన్నారు కదా, ఏంటి నిజమా? అవును, కొన్నేళ్ల క్రితం నా హస్బెండ్కి రోడ్ యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి ఆయనకి ప్యారలైస్ అయిపోయింది. గవర్నమెంట్ జాబ్లో ఉన్నందు వలన పెన్షన్ వస్తోంది, కానీ అది కుటుంబానికి సరిపోవడం లేదు. తేజేందర్కి మా పరిస్థితి గురించి బాగానే తెలుసు. అందువల్ల ఆయన మాకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఆయన అవసరాన్ని నేను తీర్చానంటే నాకు చాలా కాలేదు. తర్వాత నేను ఒప్పుకున్నాను. తర్వాత ఈ విషయం యోగేష్ కూడా తెలిసిపోయింది సార్. తిన్నగా రాఖీ దగ్గరికి వెళ్ళి బెదిరించాడు. తను రాఖీని బెదిరించింది నిజమే సార్, కానీ తను ఎవరిని చంపలేదు సార్. వాడి ఇంటి పక్కన కత్తి పెట్టుకుని వీడు అక్కడ ఏం చేస్తున్నాడు? లేదు సార్. కానీ హత్య జరిగినప్పుడు నేను ఆ ఇంట్లోనే ఉన్నాను సార్. తర్వాత ఆ ఇంట్లోంచి నేను బయటకు వచ్చేటప్పుడు, ఏయ్ యోగేష్, రే నువ్వేం చేస్తున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వదులు, నేను చెప్పింది నువ్వు విన్నావా? నువ్వు చెప్పేది నేను ఎందుకు వినాలి? రేయ్! నేను వాడిని వదిలిపెట్టాను. ఏం చేస్తాను చూడు. యోగేష్, నేను నీకు దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోదావురా. వాళ్ళు సమాధానపరిచాను. వెంటనే ఆ ఇంట్లోంచి మేము వెళ్ళిపోయాం. అక్కడ నుంచి మేము వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఏం జరిగిందో మాకు తెలియదు సార్. మీరు తప్ప అక్కడ వేరెవరైనా ఉన్నారా?
వీళ్ళని తీసుకెళ్ళండి. సార్ వెళ్ళండి. చెప్పేది వినండి సార్, మేము ఏ తప్పు చేయలేదు సార్. హలో, ఏంటి? ఓకే సార్, అడవిలో ఒక బాడీ దొరికింది. నేను ఎవరు ఇలా చేసింది? నేను ఈ పరిస్థితికి తెచ్చిన వాళ్ళ పేరేంటో నాకు చెప్పు. నేను మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా నేను చూసుకుంటాను, లేకపోతే నేను కంటిన్యూస్గా డిస్టర్బ్ చేస్తారు. చెప్పు, ఎవరది? ప్రీతన్ మనుషులు. ఎవరు? ప్రీతన్ పెద్ద బిల్డర్. వాడెందుకు నిన్ను ఇలా కొట్టాలి? నా వైఫ్ బాబీ తనతో ఎఫ్ఐఆర్లో ఉంది. అది నన్ను మోసం చేసింది సార్. చాలా రోజులుగా నా కొడుకు అనుకుంటున్న సాలక్ నిజానికి నా కొడుకు కాదు. మా ఇద్దరికి DNA టెస్ట్ చేయించి చూశాను. నేనప్పుడే తెలుసుకున్నాను సాలక్ నా కొడుకు కాదు అని. పాకి అతని ఫ్రెండు నన్ను మోసం చేశారు. నేను కేవలం విడాకులిచ్చి వాళ్ళని ప్రశాంతంగా ఉంచాలి అనుకోలేదు. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. నేను అప్పుడే తెలుసుకున్నాను వాళ్ళ మధ్య ఏమీ లేదు. వాళ్ళకి కావాల్సింది ప్రీతం డబ్బు మాత్రమే. నా సిచ్యువేషన్ బాగోలేదు, అందుకే వాళ్ళని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాను. నాకు కావాల్సింది దక్కుతుందనుకున్నాను. వాడి మనుషుల్ని పంపించి నన్ను కొట్టించాడు. ఏయ్, ఏం మేనర్స్ ఇదంతా? నీకు కరెక్ట్గా తెలుసా వాళ్ళు ప్రీతం మనుషులని? వాళ్ళని పంపించింది ప్రీతమే. చెప్పండి షర్కి. సార్, ధనంజయ్ సింగ్ వాళ్ళ కూతురు పాకి అరోరా వాళ్ళ మన దగ్గర అబద్ధం చెప్పారు సార్. సార్, మా హస్బెండ్ చెప్పేదంతా నిజమే. నా పెళ్లికి ముందు నేను ప్రయత్నం మీట్ చేసింది నిజమే, కానీ సార్ నేను నా ఇష్టంలో అది చేయలేదు సార్. మా నాన్న నన్ను ఫోర్స్ చేసి పంపిస్తారు. నేను వెళ్ళకపోతే ఆ ప్రీతం మా నాన్నని గాయపరుస్తారు. మా నాన్నని నన్ను చంపేస్తానని బెదిరిస్తాడు సార్. ప్రీతం అనుకున్నప్పుడల్లా మా ఇంటికి కారు పంపిస్తాడు సార్. నేను వెళ్ళే తీరాలి సార్. రోహిత్కి ఎందుకు నిజం చెప్పలేదు నువ్వు? శైలేక్ తన కొడుకు కాదని. ఆ నిజం నేను కనుక చెప్తే అతను నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, డివోర్స్ ఇచ్చేస్తాడు. శైలేక్ ప్రీతం కొడుకే కదా? ఇంకా నా యొక్క మా నాన్నగారి అబ్బాయి. నువ్వు ఎలా ఖచ్చితంగా దాని గురించి చెప్పగలవు? నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అప్పుడు ప్రీతం బిజినెస్ పని మీద బయట ఊరికి వెళ్ళాడు. నా హస్బెండ్ పంజాబ్ లో ఉండేవాడు. అయితే రాకీ చెప్పింది నిజమే. అవును సార్, మా నాన్న చాలా దారుణమైన మృగాలు అంటాడు. సొంత కూతుర్ని నన్నే ప్రెగ్నెంట్ చేశాడు. కానీ సార్ తను నన్ను రాకీని మాత్రమే కాదు సార్, నా సిస్టర్ శిల్ప తోటి పాటు మమ్మల్ని కూడా రేప్ చేశాడు. పెళ్ళికి ముందు ఇంకా పెళ్ళైన తర్వాత. ఇది ఎందుకు మీరు మా దగ్గర దాచారు? మా నాన్నకి పరువు ఎలాంటిదనితే తెలీదు. ఈ లోకంలో ఈ నిజం తెలిసిపోతే మా పెళ్లి జీవితాలు, మా కుటుంబం మొత్తం మర్యాద నాశనం అయిపోతుంది సార్. ఆ నిజం ఇప్పుడు ఎందుకు చెప్పాలి? ఎందుకంటే సార్ రోహిత్కి అంత నిజం తెలిసిపోయింది. ఇక మీదట అందరికీ నిజం తెలిసిపోతుంది సార్. సిస్టర్స్ అందరూ కలిసి ఎగ్జిక్యూట్ చేసిన ప్లానే కదా ఇది? లేదు సార్, మేము అలాంటిది చేయలేదు సార్. మాకు అంత మాత్రం ధైర్యం ఉంటుంటే మేమెందుకు ఇంత దారుణాన్ని భరిస్తాం? మీకు నమ్మకం లేకపోతే మా సిస్టర్ శిల్ప దగ్గర అడిగి చూడండి. అది నా 16th బర్త్డే. నా బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత అందరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం తర్వాత 17 పుట్టినరోజులో ప్రెగ్నెంట్ అయిపోయిన నా హెల్త్ గురించి కొంచెం కూడా దిగులు పడకుండా ఒక క్లినిక్కి అబార్షన్ చేయడానికి తీసుకువెళ్ళారు సార్ ఆ మనిషి. అందుకే కొన్ని కాంప్లికేషన్స్ ఉండింది. నా యూట్రస్ని రిమూవ్ చేయాల్సి వచ్చింది. తర్వాత నన్ను ఆకాష్కి పెళ్లి చేశారు. చివరి వరకు మరి నిజంని ఎవరికి చెప్పలేదు. ఆకాష్కి అప్పుడప్పుడు నా మీద అనుమానం వస్తుంది. ఒకవేళ హాస్పిటల్ నన్ను చెక్ చేస్తే నా పరిస్థితిని డాక్టర్ అక్కడ చెప్పేస్తారు. కొన్ని రోజులకు ముందే ఆకాష్తో చెప్పాను, ఆకాష్ మనం ఒక పాపని అడాప్ట్ చేసుకుందామని. అదేం అక్కర్లేదు సార్, నేను నా కెరియర్లో చాలా కేసులు చూశాను, కానీ ఇది నాకు చాలా షాకింగ్గా ఉంది. ఒక తండ్రి తన కూతురికి అలా చేశారంటే చాలా షాకింగ్గా ఉంది. షిర్కే నమ్మకం కన్నా నిజం చాలా భయంకరంగా ఉంది. కానీ ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి నిజం అనేది మనం అస్సలు నమ్మలేము. అర్థమైందా మీకు? దాని గురించి మనం తెలుసుకోవాల్సిందే.
దీప్తి మీరు పని చేయండి. సార్. శిల్పి, పాకి, ఆకాష్, రోహిత్, అతుల్ ఇంకా యోగేష్ వాళ్ళ కాల్ డీటెయిల్స్, మొబైల్ లొకేషన్ అంతా చెక్ చేయండి. సార్. షిర్కే డీటెయిల్స్ దొరికేంత వరకు మనం ఆ ప్రీతం సింగ్ తో మాట్లాడదాం వెళ్ళి. సార్ ఇది మీ ఆఫీస్ సార్, కూర్చోండి. ఏ తమ్ముడు, అందరికీ లస్సీ తీసుకురా. మీరు కూర్చోండి సరే సార్. వద్దు, మాకేం లస్సీ అక్కర్లేదు. లస్సీకి బదులుగా నువ్వు మా దగ్గర ఏదైనా అడగొచ్చు. ఇన్స్పెక్టర్, చాలా మంది అమ్మాయిలతో నేను ఎంజాయ్ చేశాను. ఇది నా హాబీ. కానీ నేను ఎవ్వరిని ఫోర్స్ చేయలేదు. తెహీందర్ నా దగ్గర డబ్బు తీసుకున్నారు, మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. అందుకే తన కూతుర్ని నా దగ్గరికి పంపించాడు హాని. డబ్బులు లేకపోతే ఏదో ఒక మార్గంలో ఇచ్చి తీరాలి. ఇందులో ఒకటి మాత్రం నిజం, అతను నా దగ్గర తీసుకున్న డబ్బుకి 3 అమ్మాయిలు పంపించి జమ చేశాడు. కానీ అది ఇంట్రెస్ట్ కూడా సరిపోలేదు. అయినా నాది పెద్ద మనసు కాబట్టి నేను పోనీలను వదిలేశాను. తేజేందర్ తన కూతుర్ని నీ దగ్గర పంపించాడు కదా, అయితే ఎందుకు నువ్వు వాళ్ళిద్దరిని మళ్ళీ అక్కడికే వస్తున్నారే. అతను నా దగ్గర ఒక పెద్ద అమౌంట్ తీసుకున్నాడు. అతను తిరిగి ఇవ్వాల్సిన డబ్బు కోసం అతని కూతుర్లని నా దగ్గరికి పంపించేటప్పుడు నేనెందుకు హత్య చేస్తాను? వాళ్ళని చంపితే నాకొచ్చే లాభం ఏంటి? రాకీ ఒకవేళ నీ మీద కంప్లైంట్ ఇస్తుందని. అరే, మళ్ళీ మీరు మొదలు పెట్టారా? రోహిత్ ఎందుకు కొట్టావు? ఏంటి? రోహిత్ని ఎందుకు కొట్టావు? నేనేమీ రోహిత్ను కొట్టలేదు. వాడే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. యాక్చువల్గా మీరే వాడిని అరెస్ట్ చేయాలి. ముందు వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి. సార్, రాకీ ఒక పిఎం రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ని బట్టి చూస్తే 16th 4 నుంచి 6 లోపలే తన్ని చంపి ఉండాలి. కత్తితోనే పొడిచి చంపారు. సార్ అది ఇక్కడ ఏదో తప్పు జరిగింది సార్. నేను ఆ రోజు ఆ ఏరియాలోనే లేను సార్. మర్యాదగా నిజం చెప్తే మంచిది నీకు. నేను చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నాను. తేజేందర్ తన కూతురు చేసిన విషయం, ప్రీతం తన కూతురుని యూజ్ చేసుకున్నది, ఈ విషయాలను వింటుంటే నా తల వేడెక్కిపోతుంది. కోపం తెప్పించకుండా నిజం చెప్తే మంచిది. సార్ అది సార్ మా మామయ్య గారు నా భార్యకు జరిగిన అన్యాయం మొత్తం నేను ఏమేం చేశాడో ఇప్పుడే సార్ తెలుసుకున్నాను. వాటి వల్ల జరిగిన ఇల్లీగల్ అబార్షన్ వల్లే నా భార్య గర్భసంచి పోగొట్టుకుంది సార్. తను కన్సీవ్ అవ్వలేదు సార్. నేరుగా వాడి ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని నేను పోలీసులకు చెప్పబోతున్నానని బెదిరించాను సార్. అలా చేయొద్దని నా కాళ్ళు పట్టుకుని బతికిలాడారు సార్. ఈ విషయాన్ని బయటికి చెప్పకుండా ఉంటే 50,000 ఇస్తారని చెప్పారు సార్. అది తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. ఆ రోజు నేను ఇన్స్టాల్మెంట్గా 50,000 తీసుకోవడానికే వెళ్ళాను సార్. చాలా మంచోళ్ళు నడుచుకున్నావు. ఇలా చూడు, తేజేందర్ ప్రీతంని తన కూతురు దగ్గరికి పంపించి డబ్బు సంపాదించని తెలుసు కూడా వాడి దగ్గరే డబ్బు అడగడానికి వెళ్ళావు కదా నువ్వు. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ అలా ఏం లేదు సార్. సార్ సార్ రాకీ బాడీలో దొరికిన సిమెంట్ ట్రేసెస్ అటుల్, యోగేష్, ప్రీతం వీళ్ళ ఎవరి DNA శాంపిల్స్తో అస్సలు మ్యాచ్ అవ్వలేదు. అయితే ఇంతకీ హంతకుడు ఎవరు? రాకీని ముందు రేప్ చేసి దీన్ని విచారించినప్పుడు వాళ్లకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఎందుకు పనికి రాకుండా పోయింది? సార్, మేము తజేందర్ ఇంటి దగ్గర ఉన్న అన్ని షాప్లో ఎంక్వైరీ చేశాం సార్. అక్కడ అందరూ కూడా ఇదిగో ఇదే చెప్తున్నారు. చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఇన్ఫర్మేషన్గా ఉందా సార్. ఇది చూడండి సార్. గుర్కా వేసుకుని కొట్టుకెళ్ళి ఒక నైఫ్ కొనడం అనేది మంచి ప్లానే. కార్డ్ స్వైప్ చేయడం వల్ల నువ్వు ఇప్పుడు ఇరుక్కున్నావు. సార్, కొన్ని రోజులకు ముందు మా నాన్న నన్ను రమ్మని చెప్పారు. మీ అమ్మకు బదులుగా ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావు. మీ వల్ల నాకు ఉపయోగమే లేదు. మీరొక్కరే చాలదన్నట్టు మీ ఆయన కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఒకరేమో నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంటే మరొకరేమో నా ఫోటో తీసుకుని ప్రీతం దగ్గరికి వెళ్లారు. ప్రీతం ఎవరో తెలుసా నీకో? అతను మిమ్మల్ని ఊరికే విడిచిపెట్టడు, నన్ను కూడా చంపేస్తాడు. మా నాన్న వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్. మా నాన్న మాకు ఎక్కువ టార్చర్ పెట్టించారు. మా భర్తలు మమ్మల్ని కొడుతున్నారు. మా నాన్నకి అన్నీ తెలుసు. వాళ్ళు మా జీవితాలన్నిటినీ నాశనం చేశారు. కానీ మేము రాకీని కాపాడాలనుకున్నాం. ఎందుకంటే తను నిజంగానే ప్రేమించాడు. అంత నిజం తెలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వాళ్ళ జీవితాలు బాగుండాలని మేము అనుకున్నాం. అందుకని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎవరైనా చనిపోవాలంటే ఖచ్చితంగా అది మా నాన్నయ్య ఉండాలి. అప్పుడే మా నాన్నతో నుంచి, ప్రీతం దగ్గర నుంచి మాకు ఒక విడుదల దొరుకుతుంది. మా నాన్నగారి హత్య ప్రీతం చేసినట్టు నిరూపించాలి. మర్డర్ చేయడానికి ముందు నేను ఒక గుర్కా వేసుకున్నాను. ఒక కట్లర్ షాప్కి వెళ్ళి పెద్ద కత్తి ఒకటి కొనుక్కున్నాను. నేను ఎవరిని తెలియకూడదని అలా చేశాను. మస్ట్ రోజు నాన్న ఉన్న ఇంటికి వెళ్ళాము. రాకీతో నేను ఆల్రెడీ మాట్లాడేశాను. అప్పుడు తను అఖిల్ని చూడడానికి వెళ్ళింది. ఏమిటి మీరు ఇద్దరు వచ్చారు? ఈ రోజు నేను మీలో ఎవరిని రమ్మని చెప్పలేదు కదా. ఈ రోజు మేము ఇష్టపడి వచ్చాం. అయితే లోపలికి రండి.
పేస్ మేకర్ ఎందుకు తీశారు? చాలా సార్లు హార్ట్ అటాక్ లో సర్వే అయి ఉన్నారు. ఈసారి అలా ఆగకూడదు. ఆయన అసలు ప్రాణంతోనే ఉండకూడదు. మీరు అనుభవించిన బాధలన్నీ రాకీ అనుభవించిందని మీకు తెలుసా? లేదు సార్, తను మా దగ్గర ఏమీ చెప్పింది లేదు సార్. అయితే రాకీని చంపింది ఎవరు? మేమెందుకు సార్ తనని పోయి చెప్పబోతున్నాము? చనిపోయింది మంచిది, మా లాంటి దారుణమైన జీవితాలు బతకాల్సి వచ్చేది. తేజేందర్ సింగ్ ని చంపడం వల్ల వీళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయండి. ఆఖరిగా పాకి ఇంకా సాక్షి వాళ్ళ సహనాన్ని కోల్పోయారు. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ నాన్నని చంపేశారు. ఇద్దరు అక్కాచెల్లెలు ఇప్పుడు దోషులు. తన ముగ్గురు కూతురును కూడా తను ఎక్స్ప్లాయిట్ చేశాడు. టార్చర్ చేసింది కూడా బయట ఎవరికీ తెలియదు. వాడి ముగ్గురు కూతుర్ని ప్రీతం దగ్గర అమ్మినా కూడా వాళ్ళు నోరు తెరవలేదు. వాళ్ళు ఎందుకు కామ్గా ఉన్నారు? ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా పోలీసు దగ్గర ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? ఆ క్వశ్చన్కి మనకిప్పుడు సమాధానం లేదు. అఫెక్ట్ అయిన అమ్మాయిలందరూ కూడా బయట మాట్లాడటానికి భయపడే విషయం ఏంటంటే ఈ సమాజం ఒకటే, ఈ సమాజం మాత్రమే. ఈ సెక్షువల్ టార్చర్ అనేది ఎంత వగ్రంగా ఉంటుందనేది ఊహించలేము. ఇవన్నీ ధైర్యంగా ఒక అమ్మాయి పోలీసుల దగ్గర చెప్పడానికి వెళ్ళినా కూడా తనకు జరిగిన అన్యాయాలకి న్యాయం జరగపోవటం కాకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాం. ఈ సెక్షువల్ గా అఫెక్ట్ అయిన వాళ్ళ మీద కూడా కుట్రాని పందే ఈ సిచ్యువేషన్ ఉన్నంత వరకు ఈ సమాజంలో ఉన్న మనస్తత్వం మారాల్సిందే. అంతవరకు ఏది మారదు ఇక్కడ. సార్, రాకీ బాడీ చోట్లో ఒక నంబర్ యాక్టివ్గా ఉన్నింది సార్. ఇలా చూడండి. అవును సార్, ఆ నెంబర్ని నేనే యూజ్ చేస్తున్నాను. కానీ రాకీ మర్డర్ కేసుకి దీనికి సంబంధం ఏంటి? ఏంటి స్మార్ట్ గా ప్రయత్నిస్తున్నావా? నువ్వు రాకీని మర్డర్ చేసి రేప్ కూడా చేసావు కదా. తన బాడీ పైన సెమినల్స్ దొరికాయి. ఒకవేళ డీఎన్ఏతో మ్యాచ్ చేస్తే అంతా నిజం బయటపడుతుంది. సార్, మీరు ఈ విధంగా నన్ను బెదిరించకూడదు సార్. సార్, నేను చెప్పేస్తాను సార్. నాకు అటుల్కి రాక్స్కి ఉన్న ఎఫ్ఐఆర్ గురించి ముందే తెలుసు సార్. వాళ్ళని నేనేమీ అడ్డుకోలేదు సార్. అటుల్ నాకు చెప్పారు సార్. రాక్సీ వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని ఏ విధంగా యూజ్ చేసుకుని టార్చర్ పెడుతున్నాడో నాకు చెప్పాడు. నేనేమనుకున్నానంటే నా తమ్ముడిని అలాంటి అమ్మాయికిచ్చి నేను పెళ్లి చెయ్యకూడదు అనుకున్నాను. అటుల్కి ఈ విషయం తెలియకుండా నేను రాక్షిని మర్డర్ చేయడానికి ప్లాన్ వేశాను సార్. తనని నేను ఒంటరిగా రమ్మన్నాను. తను కూడా అక్కడికి వచ్చింది. వావ్, నువ్వంతా ఒక మనిషి జన్మారా షర్కే. రాకీ మర్డర్ కేసు, రేప్ కేసు మీద వీడికి ఛార్జ్ షీట్ వేయండి. మీ నుండి సైనింగ్ ఆఫ్ నేను అనూప్ సోని. నెక్స్ట్ క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్ లో మన కొత్త ఎక్స్పర్ట్ అనాలిసిస్ తో కలిసి ఇంకో సరికొత్త కేసుతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నేను. అప్పటి వరకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూసుకోండి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.